నమస్కారం అండి. హాయ్ వ్యూయర్స్. నేను స్వచ్ఛ ప్రకృతి ఫార్మ్స్ అని స్టార్ట్ చేశానండి. ఏంటంటే కంప్లీట్ ఆర్గానిక్ వితౌట్ కెమికల్స్ అనేది ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. అది కాకుండా ఇంటిపైన మా అమ్మ ఏంటంటే ఇలాగ మిద్దె తోట అని స్టార్ట్ చేసింది మా అమ్మ యూట్యూబ్లో చూసి. ఏంటంటే మా అమ్మకు కూడా చాలా ఇష్టం ఇలాగా ఇంట్లో ఏమన్నా బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు, మనకి ఇంట్లో టమాటాలు కానీ, కరివేపాకు కానీ, ఈ కొత్తిమీర కానీ, పచ్చిమిర్చి కానీ, ఆకుకూరలు ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లోనే పండించుకోవచ్చు. బయటికి ఎందుకు వెళ్ళడం, బయట అసలు కెమికల్స్ వాడడం చాలా దారుణంగా ఉంటుంది అని ఆకుకూరలు, ఇది దానిమ్మ చెట్టు, అలాగా ఫ్రూట్స్ కూడా పెట్టింది కొన్ని. అన్ని కుండీల్లోనే కాదు, ఇక పెరుగు డబ్బాలు, పెయింట్ డబ్బాలు వాటిలో అన్నీ యూజ్ చేసి చివరికి ఫ్లిప్కార్ట్, అమెజాన్ డబ్బాల్లో కూడా పెట్టేస్తుంది. అన్నీ ఏంటంటే మంచికే, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే బయట కెమికల్ యూసేజ్ చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా అంటే మొన్న నేను సర్వేలో చూస్తే 16% ఇయర్ బై ఇయర్ 16% పెరుగుతూ ఉంది మన కెమికల్ పెస్టిసైడ్స్ యూసేజ్. అంటే చూడండి, ఇక మనం తినేది పళ్ళా లేకపోతే కెమికల్సా అని. సో అది దాన్ని తినడం కంటే ఇక కామ్గా మనం ఉండటం బెటర్. ఎందుకంటే జంక్ ఫుడ్ వద్దు అంటున్నారు, వెజిటేబుల్స్ మంచిది, ఫ్రూట్స్ మంచిది అవి తినండి అంటున్నారు. కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బాగా కెమికల్గా అయిపోతే ఇంకా మనం తినేదే ఉందండి, ఇంకా మనం తినడం కూడా వేస్ట్గా. ఎందుకంటే ఈ రోజుల్లో 60 పడిపోయింది మన లైఫ్ స్పాన్. ఇంకా అలాంటిది ఇంకా రాను మన పిల్లలకి వాళ్ళకి వచ్చేసరికి ఇక 30 years 20 yearsకి పడిపోద్ది. అందుకని నా సజెషన్ అయితే అందరూ ఇలా మిద్దె తోటలాగా పెట్టుకోండి. ఆకుకూరలు ఇదిగోండి, ఇది దొండపెండ, ఇది వచ్చేసి ఆ తర్వాత పన్నగంటి కూర, ఆ తోటకూర, ఇది అంజీరా చెట్టు అండి, ఇది టమాటా చెట్టు. ఇలా కొన్ని మేము పెట్టాము. దీనివల్ల ఏంటంటే మనమే బయటికి వెళ్ళకుండా మనమే పండించుకొని ఆరోగ్యంగా తినొచ్చు. అండ్ ఆకుకూరలు కూడా బయట వాడిపోయిన ఏదో కెమికల్స్లో ముంచి లేపితే ఫ్రెష్గా అయిపోతుంది. అది అసలు ఏమేం చేస్తున్నారో అన్నీ చేస్తున్నారు, చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు బయట. ఇంకా అలాంటివి తింటే మన ఆరోగ్యం అస్సలు ఉండదు. టెర్రస్ గార్డెనింగ్ అనేది చాలా ఈజీ. ఏదో ఒక డబ్బాలో కొంచెం మట్టి, ఆ తర్వాత మన కిచెన్లో వేస్టేజ్ ఉంటుంది కదండి, వెట్ వేస్టేజ్, దాన్ని కంపోస్ట్ లాగా పెట్టేసుకొని, కంపోస్ట్ ఎలా చేయాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ చక్కగా నీట్గా కంపోస్ట్ చేసుకొని అది దీంట్లో కలిపేసుకొని వర్మీ కంపోస్ట్ అని బయట అమ్ముతారు. అవి తీసుకొని అండ్ చక్కగా కొంచెం వేసేస్తే మనకి చాలా హెల్తీగా ఏ పురుగు పట్టకుండా కూడా వస్తాయి నీట్గా. అండ్ దీని మీద ఇంకా నేను కమింగ్ వీడియోస్లో నేను చాలా చెప్తాను, ఏ ప్లాంట్ ఎలా కేర్ తీసుకోవాలి అండ్ అదంతా. అండ్ మా అమ్మని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. ఇక ఎలా చేయాలి అవన్నీ చెప్పింది. అండ్ ఇంకా వాటి యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను. అండ్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏ ఏజ్ గ్రూపు ఏ చెయ్యాలి అన్నీ ఇంకా మనం ఫ్యూచర్ వీడియోస్లో చాలా డిస్కస్ చేద్దాం. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా నా ఛానల్లో ఏంటంటే ఇలాంటివి నేను ప్రతి మొక్క యూసేజ్ ఏంటి, దాంట్లో మనం ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు తినకూడదు అని చెప్పి నేను నా కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటానండి. సో ఈ వామాకు అండ్ రణపాల ఆకు అలాంటివి ఏంటంటే మన జలుబు వచ్చినప్పుడు మనం కషాయాల్లాగా చేసుకోవచ్చు ఇంట్లోనే. బయటికి వెళ్ళి ట్యాబ్లెట్లు అవి వేసుకోకుండా మన మెడిసిన్స్ కానీ, కూరగాయలు కానీ, పళ్ళు కానీ చిన్న చెట్లులాగా మనమే పెంచుకోవచ్చు. సో మిద్దె తోటలో ఇంకా మీరు ఎవరన్నా చూసేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎన్ని బెస్ట్ వేస్గా మీరు చేస్తున్నారు, ఇంకా ఏమన్నా మంచి మొక్కలు ఏమైనా ఉన్నాయని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.